హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇన్వర్టర్ బోర్డ్ కనెక్షన్ ఏ విధంగా వేయాలని పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే బ్లూ కలర్ వైర్ అనేది మెయిన్ ఫేస్ అండి. అలాగే యెల్లో కలర్ వైరు ఇన్వర్టర్ బోర్డ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళినటువంటి ఇన్వర్టర్ ఫేస్ అండి. అలాగే బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్, అలాగే దాంతోపాటు మనకి గ్రీన్ కలర్ వైర్ ఎర్త్ అండి. ముందుగా మనం ఏం చేసామంటే 4 మోల్ షీట్ అనేది తీసుకున్నామండి. 4 మోల్ షీట్‌కి ఒక సాకెట్, అలాగే మోడ్యులర్ ఎంసీబీ, దాంతోపాటు స్విచ్ డమ్మీ కూడా వేసుకున్నాము. ఎందుకంటే మనకి ఇన్వర్టర్ ఫేస్ వైర్ అనేది బయటకి పంపించుకోవాలి కాబట్టి ఆ స్విచ్ డమ్మీకి హోల్ అనేది పెట్టుకొని వైర్ అనేది బయటకి పంపించుకున్నామండి. పంపించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కనెక్షన్ ఏద్దాము. ముందుగా మనము అక్కడ బ్లూ కలర్ వైర్ ఉంది కదా, అంటే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గర నుంచి వచ్చినటువంటి మెయిన్ ఫేస్ వైర్ ఏం చేయాలంటే మనము అక్కడ మోడ్యులర్ ఎంసీబీ వేసాం కదా, మోడ్యులర్ ఎంసీబీలో ఎల్ అని ఉంటదండి. ఎల్ అని అంటే కింద టెర్మినల్‌కి ఎల్ అని ఇండికేట్ చేస్తది. ఆ యొక్క ఎల్ అనే టెర్మినల్‌కి మనము ఆ బోర్డ్ అనేది అది ఉంది కదా, వైర్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఒక L1 అనే టెర్మినల్ ఒకటుంటదండి పైన. ఆ టెర్మినల్ ఏం చేయాలంటే దాని దగ్గర నుంచి మనం సాకెట్‌లో L అనే టెర్మినల్ ఉంటది కదా, ఆ టెర్మినల్‌కి మనం కనెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను రెడ్ వైర్ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే బ్లాక్ వైర్ చూస్తున్నారు కదా, బ్లాక్ వైర్ ఏం చేయాలంటే నార్మల్‌గా సాకెట్ ఉంది కదా, సాకెట్‌లో N అనే టెర్మినల్ ఉంటది. N అంటే న్యూట్రల్ అని అర్థం అండి. ఆ యొక్క N అనే టెర్మినల్‌కి మనం డైరెక్ట్‌గా ఈ యొక్క న్యూట్రల్ వైర్‌ని కనెక్ట్ చేసుకోవాలని చూసారు కదా, ఈ విధంగా నేను ఆ న్యూట్రల్ వైర్ అనేది N అనే టెర్మినల్‌కి కనెక్ట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను సాకెట్‌కి కనెక్షన్ అనేది ఇచ్చేసానండి. అంటే ఫేస్ ఏసాను. అలాగే న్యూట్రల్ కూడా నేను కనెక్షన్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, గ్రీన్ వైర్‌లు అనేవి 2 ఉన్నాయి కదా, ఆ 2 వైర్‌లు మనము దానికి ఒక పీస్ ఆఫ్ వైర్ అనేది అటాచ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ 2 వైర్‌లకి జాయిన్ చేసి మనం డైరెక్ట్‌గా సాకెట్ ఉంది కదా, సాకెట్‌లో ఈ అనే టెర్మినల్ ఉంటదండి. ఆ టెర్మినల్‌కి మనం డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎర్త్ అని అర్థం అండి. ఈ అంటే ఏం చేయాలంటే ఆ 2 వైర్‌లో ఒక లీడ్ తీసుకొని, అలాగే మనం ఒక పీస్ తీసుకున్నాం కదా, ఆ పీస్ ఒక లీడ్స్ కూడా తీసుకొని దానికి జాయింట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను జాయింట్ అనేది చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్న తర్వాత ఆ ఎక్స్‌ట్రా వైర్ తీసుకున్నాం కదండీ, ఆ ఎక్స్‌ట్రా వైరు ఆ సాకెట్‌కి అందేలాగా మనం కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నేను సాకెట్‌లో ఎర్త్ అనే టెర్మినల్‌కి అందేలాగా వైర్ అనేది కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దానికి లీడ్ తీసుకొని డైరెక్ట్‌గా మనము సాకెట్‌లో ఎర్త్ టెర్మినల్ ఉంటది కదండీ, ఆ టెర్మినల్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా నేను సాకెట్‌లో ఎర్త్ టెర్మినల్‌కి నేను ఈ ఎర్త్ వైర్ అనేది కనెక్ట్ చేసేసుకున్నానండి. ఇప్పుడేం చేస్తానంటే అలాగా మళ్ళీ ఒక పీస్ ఆఫ్ వైర్ తీసుకోవాలి. వైర్ తీసుకున్న తర్వాత దానికి ఇందాక జాయింట్ ఏసాం కదా, అక్కడ అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకున్న తర్వాత ఆ వైర్ ఏం చేయాలంటే మనకి 4 మెటల్ బాక్స్ ఉంది కదా, మెటల్ బాక్స్‌లో ఎర్త్ అనే ఒక స్క్రూ ఉంటదండి. ఆ స్క్రూకి మనము లీడ్ తీసుకొని డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అదే చేస్తున్నాను. నేను స్టెషర్‌తో ఆ స్క్రూని లూజ్ చేశానండి. లూజ్ చేసుకున్న తర్వాత నేను కొలత అనేది యేసుకొని దాన్ని కట్ చేసుకొని లీడ్ అనేది తీసుకున్నాను. లీడ్ తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే డైరెక్ట్‌గా మనము ఆ ఎర్త్ అనే స్క్రూ ఉంది కదా, స్క్రూకి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకోవాలి. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఆ స్క్రూ కూడా కనబడుతుందండి వీడియోలోని. ఈ విధంగా నేను ఏం చేశానంటే డైరెక్ట్‌గా ఎర్త్ అనే ఆ స్క్రూ ఉంది కదా, స్క్రూకి డైరెక్ట్‌గా కనెక్ట్ చేసుకొని టెస్టర్‌తో గట్టిగా బిగించుకుంటున్నానండి. బిగించుకుంటే ఈ విధంగా ఎర్త్ ప్రాసెస్ అనేది అయిపోయింది. అలాగే దాంతో పాటు నార్మల్‌గా ఈ బోర్డ్ కూడా కనెక్షన్ అనేది ఇస్తాము. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనకి బయటన టేప్ అనేది ఏసుకోవాలండి. ఒకవేళ టేపేసుకోవాలి. ఒకవేళ టేపేసుకోకపోయినా పర్లేదు గానీ, మన డౌట్ ఏంటంటే అదెళ్లి డైరెక్ట్‌గా మన స్విచ్‌కి టెర్మినల్ గానీ, టెర్మినల్ గానీ కనెక్ట్ అయిందనుకోండి ఇబ్బందిగా ఉంటది కాబట్టి, దానికోసమని టేప్ అనేది ఏస్తున్నాను. టేపేసిన తర్వాత ఆ బోర్డ్ యొక్క స్క్రూలు అనేది ఫిట్ చేసేసుకోవాలి. ఇం ఇంకా కనెక్షన్ అవ్వలేదండి. ఇంకా కనెక్షన్ అనేది ఉంది కాబట్టి, ముందుగా వీడియో లైక్ చేయండి. ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనము బయటికి వైర్ అనేది వదిలాం కదా, యెల్లో వైరు అంటే ఇన్వర్టర్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ దగ్గరికెళ్ళేటువంటి అవుట్ ఫేస్ అనేది వదిలాం కదా, దానికి ఏం చేయాలంటే మనము 3 పిన్ ప్లగ్ అనేది తీసుకోవాలండి. 3 పిన్ ప్లగ్ తీసుకున్న తర్వాత మధ్యలో స్క్రూ ఉంటది. ఆ స్క్రూ ఇప్పితే 3 పిన్ ప్లగ్ అనేది ఓపెన్ అవుతది. అంటే అటువైపు, ఇటువైపు ఓపెన్ అయ్యి లోపల టెర్మినల్స్ అనేవి మనకి కనబడతాయి. కాబట్టి మనం ముందుగా అది ఉంది కదా, రౌండ్ కలర్‌లో అది రౌండ్‌ది అది పక్కాగా వైర్ లోపల ఏసుకోవాలండి. వైర్ లోపల ఏసుకున్న తర్వాత కనెక్షన్ ఏసుకోవాలి. అలాగే 3 పిన్ ప్లగ్ ఉంది కదా, 3 పిన్ ప్లగ్‌లో సేమ్ సాకెట్ లాగే ఎన్ టెర్మినల్, ఎల్ టెర్మినల్, అలాగే ఎర్త్ టెర్మినల్ కూడా ఉంటది. ఆల్రెడీ ఎర్త్ టెర్మినల్ మనం సాకెట్‌లో ఏసేసాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. దీనికి ఎయాల్సిన అవసరం లేదండి. ఏం చేయాలంటే ఆ ఎల్ టెర్మినల్ ఉంది కదా, ఎల్ టెర్మినల్‌కి మాత్రమే ఈ ఫేస్‌ని మనము కనెక్ట్ చేయాలండి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎన్ టెర్మినల్ కనెక్ట్ చేయొద్దు. రివర్స్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి, ముందుగా మనం ఏం చేయాలంటే ఎల్ టెర్మినల్‌కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. దాన్ని బాగా మనం ఐడెంటిఫై చేసుకోవాలండి పక్కాగా. ఐడెంటిఫై చేసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము.
ఎందుకంటే న్యూట్రల్ నార్మల్‌గా కామన్ అయిపోద్దండి. మనం ఈ ఫేస్‌ని ఒకటే కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఎల్ టెర్మినల్‌కే మనం వైర్ అనేది ఫిట్ చేసుకోవాలి. అలాగే ఆ రౌండ్‌గా మనం వైర్ లోపల పంపించాం కదా! దాన్ని తీసుకొచ్చి ఆ ప్లగ్ దగ్గర కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఇలా 3 పిన్ టాప్‌కి కనెక్ట్ చేశానండి. దయచేసి క్షమించండి. ఎందుకంటే వీడియో కొంచెం బర్రగా ఉంది. వీడియో తీసేటప్పుడు అవ్వలేదు. దానికోసమని నేను ఇలా బర్రగా రావడం జరిగింది. ఇప్పుడేం చేయాలంటే ఈ విధంగా నేను ఇన్వర్టర్ నుంచి అవుట్ ఫేస్ అనేది కనెక్ట్ చేశానండి. చూసారు కదా! ఈ విధంగా ఆ ప్లగ్ అట్టుకెళ్ళి సాకెట్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే ఇన్వర్టర్ ఫేస్ మీద ఏసేటువంటి ఫ్యాను, లైట్లు ఏమి కూడా పనిచేయవండి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ 3 పిన్ టాప్ పట్టుకెళ్ళి మనం ఏసినట్టు సాకెట్‌కి కనెక్ట్ చేసుకోవాలి. అలాగే అక్కడ మాడ్యులర్ ఎంసీబీ ఆన్ చేసుకోవాలండి. అప్పుడే మనకి వర్క్ అవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సైనింగ్